చాలామంది ఫాలోవర్స్‌కి, ఇన్వెస్టర్స్‌కి అండ్ ఇతరులకి తెలియని కొన్ని పాయింట్స్ ఇప్పుడు చెప్తా ఉంటాను. స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్, కమోడిటీస్ ఇతర అన్ని మార్కెట్‌లో మీరు తెలుసుకోవాల్సింది అనలిస్ట్, అడ్వైజర్స్, యూట్యూబర్స్ అండ్ ట్రైనర్స్. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ దేశంలో అనలిస్ట్‌ల యొక్క సంఖ్య, అడ్వైజర్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ. కోర్సెస్ అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్, సోషల్ మీడియా వీడియోస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మార్కెట్‌లో అనాలిసిస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్‌లో చాలామంది అనలిస్ట్‌లు వాళ్ళ యొక్క ఉద్యోగాలు లేకపోతే బిజినెస్‌లు ఆపేశారు. దీని వెనక చాలా కారణాలు, చాలా శక్తులు కూడా ఉన్నాయి. అనలిస్ట్ యొక్క ఇంపార్టెన్స్‌ని, అనలిస్ట్‌లని అత్యంత హీనంగా, దీనంగా మన మార్కెట్ చూసింది, ట్రీట్ చేసింది, వాళ్ళని కిల్ చేసేసింది. ఈరోజు మార్కెట్‌లో కొన్ని వేల మంది యూట్యూబర్స్‌గా చలామణి అవుతా ఉన్నారు కానీ పట్టుమని 100 మంది అనలిస్టులు కూడా మార్కెట్‌లో లేరు. మీకు తెలుసా మీ ఊరిలో ఎవరైనా అనలిస్టులు ఉన్నారా? అట్‌లీస్ట్ హైదరాబాద్‌లో ఉన్న 10 మంది అనలిస్టులు ఒక్క అనలిస్ట్ పేరైనా మీరు చెప్పగలరా? చెప్పలేరు. టీవీల్లో, ఛానల్‌లో వచ్చి మాట్లాడే వాళ్ళు అనలిస్టులు కాదు. వాళ్ళ ప్రొఫెషన్స్ వేరే. కొంతమంది ఎకనామిస్ట్, కొంతమంది కోర్సెస్ అమ్ముకునే వాళ్ళు, కొంతమంది వేరే వేరే ప్రొఫెషన్స్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళు అనలిస్టులు కాదు. యూట్యూబ్‌లో కంటెంట్ చేసేవాళ్ళు అనలిస్టులు కాదు. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్. ఇక్కడ సామాన్యుడు అర్థం చేసుకోవాల్సింది అనలిస్టులు ఎందుకు లేరు? అనలిస్టులు ఎందుకు ఉండట్లేదు? మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ మిస్టేక్ మనదే. ఒక అనలిస్ట్‌ని మనం కాంటాక్ట్ అవుతా ఉన్నాము లేదా వాళ్ళ యొక్క సపోర్ట్, సలహా తీసుకుంటున్నాము అంటే సర్వీసెస్ ఫీజ్ ఇవ్వడానికి మన మనసు ఒప్పుకోవట్లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్ మీరు డాటాని ఒకవేళ పరిశీలిస్తే యూట్యూబర్స్, స్కామ్స్టర్స్, కోర్సెస్లు అమ్ముకునే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తే చాలామంది అనలిస్టులు వాళ్ళ సెబీ రిజిస్ట్రేషన్ ఫీజెస్ కట్టుకోలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇన్కమ్ 5 lakh 10 lakh రూపీస్ లోపే ఉంది. వెరాజ్ యూట్యూబర్స్ ₹1,00,00,000, ₹10,00,00,000 సంపాదిస్తాం. మరి అలాంటప్పుడు అనలిస్టులు ఎందుకు ఉంటారు? ఒకవైపు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మరోవైపు ఇన్కమ్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అనలిస్టులు ఎందుకు ఉంటారు? మరోవైపు పట్టించుకోవాల్సిన సెబీ కానీ, గవర్నమెంట్ కానీ ఎథికల్, హానెస్ట్గా ఉన్న అడ్వైజర్స్ కోసం ఏమాత్రం పట్టించుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మీకు అనలిస్టులు ఎందుకు ఉంటారు? ఈరోజు మార్కెట్లో గోల్డ్, సిల్వర్లో సరైన టైంలో సరైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ లేకుండా, సరైన ప్లానింగ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని వేల మంది, కొన్ని వందల కోట్లు పోగొట్టుకున్నారు. కానీ వీళ్ళకి ఒక నెల రోజుల ముందో, 2 నెలల ముందు మేము అనాలిసిస్ ఇస్తాము అంటే నవ్వుతారు. నువ్వేంటి మాకు అనాలిసిస్ ఇచ్చేది? గోల్డ్ ఎప్పటికైనా పెరుగుతుంది తెలుసా? సిల్వరు పెరిగిపోతుంది నీకు తెలుసా అని చెప్పి ముఖం మీద నవ్వుతారు. ఈరోజు క్రాష్ అయిపోయింది కాబట్టి మార్కెట్ని తిట్టుకుంటున్నారు కానీ ఆ రోజు మనం చెప్పితే వినేవాళ్ళు ఎంతమంది? మార్కెట్లో అనలిస్ట్ని మనమే చంపేస్తున్నాము, అనలిస్ట్ని మనమే లేకుండా చేస్తూ ఉన్నాము. దాని ఫలితమే ఈరోజు మార్కెట్లో జెన్యూన్ అనాలిసిస్ ఇచ్చేవాళ్ళు, జెన్యూన్ అడ్వైజరీ ఇచ్చేవాళ్ళు లేరు.